టీటీఏ బోర్డు మీటింగ్ ఈరోజు డాలస్లో ఘనంగా నిర్వహించబడింది. మరి టీటీఏ కార్యాచరణ ఏ విధంగా రూపొందిస్తుంది, రానున్న కన్వెన్షన్, అదేవిధంగా సేవా డేస్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీటీఏ స్థాపించి నేటికి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో మల్లారెడ్డి గారి ఒక ఆలోచనతో మొదలైన ఈ ఫౌండేషన్, ఆయన ఫౌండర్గా వ్యవహరిస్తూ అనేక మంది ఉన్నతమైన యంగ్ లీడర్షిప్ని ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకువస్తూ టీటీఏని మరింత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడంలో ఆయన యువతని ప్రధానంగా ముందు పెట్టి యువతతో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ టీటీఏ సంస్థని ఉన్నత స్థాయికి చేర్చే క్రమంలో మనకి ఈరోజు కరెంట్ టీటీఏ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న నవీన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం ఎలా కొనసాగుతుంది, టీటీఏ బోర్డు మీటింగ్ ఎలా జరిగింది, అదేవిధంగా రానున్న ఈ 10 ఇయర్స్ ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా సేవా డేస్ మరియు కన్వెన్షన్ ఎలా నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఆయనతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా హలో నవీన్ గారు. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులకు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సింహ గారు ఎప్పుడు మాకు అందుబాటులో, మాకు దండగా మాతో పాటు ట్రావెల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సింహ గారు. ప్లెజర్ అండి, ఆల్వేస్ ఫ్రమ్ సాక్షి. మీరు ఈ బోర్డు మీటింగ్ తాలూకు ముఖ్య కార్యాచరణ ఏ విధంగా రూపొందించారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ మేము ఈరోజు 31st అండి, 31st రోజు మా బోర్డు మీటింగ్ జరుపుకున్నాము డాలస్లో. టీటీఏ బోర్డు మీటింగ్ ఫస్ట్ వేగస్లో జరిగింది, ఇంకొకటి వర్చువల్గా చేసాము. ఇది 3rd బోర్డు మీటింగ్. యాక్చువల్గా మేము అనుకున్న దానికన్నా కూడా చాలా 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 బాగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ డాలస్లో అందరికీ తెలిసిందే ఫుడ్ అవన్నీ ఎంత బాగుంటాయో. సో దాన్ని రుచి చూపించడానికి ఇక్కడ డాలస్ టీం, అంత లోకల్ టీం చాలా అనుకున్న దానికన్నా కూడా మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు అండ్ మా అడ్వైజరీ చైర్ విజయపాల్ రెడ్డి గారు, మా అడ్వైజరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోలా గారు అండ్ మెంబర్స్ భరత్ మదాడి గారు అండ్ శ్రీని అనూప్ గారు అండ్ మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ గారు అండ్ మై ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆర్వీపీస్ అందరూ వచ్చారు డిఫరెంట్ ప్లేసెస్ నుండి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు, చాలా బాగా చేశారు డాలస్ టీమ్. అందరినీ నిన్న ఎయిర్పోర్ట్ పికప్ నుండి చూసుకుంటే ఇక్కడ అందరినీ రిసీవ్ చేసుకోవడం కానీ, హోటల్స్ తీసుకొని పెట్టడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ టు డాలస్ లోకల్ టీమ్, ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మన ప్రవీణ్ చింత భుజాల మీద వేసుకొని మరీ చేశాడు అండ్ విశ్వ కంది అండ్ నరేష్ అండ్ వెంకట్. సో ఈ అండ్ ఆర్వీపీస్ శేఖర్, సందీప్, మహేష్ అండ్ నిశాంక్ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు అవర్ డాలస్ టీమ్. అండ్ మా టీటీఏ తరపు నుండి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క స్పాన్సర్కి థ్యాంక్ యూ చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ డాలస్లో కూడా టీటీఏ టీం చాలా వైబ్రెంట్గా బిల్డ్ కావడం చాలా శుభపరిణామం టీటీఏ పరంగా. సో ముఖ్యంగా మీరు తీసుకున్న నిర్ణయాలేంటి ఈ బోర్డు మీటింగ్లో? సో మీరు రానున్న భవిష్యత్ కన్వెన్షన్ కూడా నిర్వహించనున్నట్టు ఉన్నారు కాబట్టి అధ్యక్షుడిగా, సో ఏ నిర్ణయాలు జరిగాయి? లక్కీగా ఇది ఏమవుతుందంటే 10th anniversary వచ్చింది ఈ ఇయర్. ఇంతవరకు పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎంతోమంది, పాస్ట్ బిఓడీస్ కానీ ఆర్వీపీస్ కానీ ఎంతో చాలా కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. సో మన పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ కూడా అండ్ అంతకుముందు మోహన్ రెడ్డి గారు కానీ, భరత్ మదాడి గారు కానీ అండ్ విక్రమ్ కానీ అండ్ ఇంతవరకు ఉన్న హరినాథ్ గారు కానీ చాలా చాలా వాళ్ళ ఎనర్జీ పెట్టి ఒక లెవెల్కి తీసుకొచ్చారు, ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఇప్పుడు టీటీ అనేది ఒక బ్రాండ్ లాగా అయ్యింది. సో నేను ఈ బ్రాండ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ మెయింటైన్ చేయగలిగితే చాలు. సో ఈసారి మేము 10th anniversary కాబట్టి ఇండియాలో సేవా డేస్, యూజువల్గా మేము ఎవ్రీ అదర్ ఇయర్ సేవా డేస్ చేస్తాం. సో లాస్ట్ టైం ఏమనుకున్నామంటే ఎవ్రీ ఇయర్ వై క్యాన్ వి డూ ఎవ్రీ ఇయర్ అని. సో లాస్ట్ ఇయర్ నిజామాబాద్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చాము. ఈ ఇయర్ మళ్ళీ అదర్ ఇయర్ కాబట్టి ఈసారి పెద్దగా చేద్దామని. సో సేవా డేస్ ఒక డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వీక్లో అండ్ ఎండ్ అయ్యాక 10th anniversary చేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ మినీ కన్వెన్షన్ లాగా ఉంటుంది. 1 day ఈవెంటే కానీ 1 day మార్నింగ్ నుండి ఈవినింగ్ చేద్దామని డిసైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చి షార్లెట్లో. సో జూలై 17th, 18th, 19th ఇన్ షార్లెట్. అండ్ ఇక్కడ మేము ఈ ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా చేస్తామని. సో నెక్స్ట్ సియాటిల్ ఒక కార్నర్లో ఉన్నప్పుడు ఎంతో బాగా చేశాడు. సో మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ
ప్రతి ఊరు తిరిగి ఫండ్స్ రేజ్ చేసి సక్సెస్ఫుల్గా ఒక 20,000 మెంబర్స్తో కన్వెన్షన్ చేశాడు. సో ప్రతి మచ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ షార్లెట్ టూ, బికాస్ మనకి ఈస్ట్ కోస్ట్లో చాలా సిటీస్ లైనప్ అయి ఉన్నాయి. మా అడ్వైజరీ కౌన్సిల్స్ కానీ మా ఫౌండర్ కానీ అందరూ ఈస్ట్ కోస్ట్లో ఉంటారు కాబట్టి సో మాకు కాస్త ఈజీ గ్రిప్ ఎక్కువ ఉంది వెన్ యూ కంపేర్ విత్ సియాటల్. సో మేము ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ షార్లెట్లో బాగా చేస్తామని. అండ్ అలాగే 10th యానివర్సరీ కూడా ఇండియాలో మన శిల్ప కళావేదికల్లో బాగా చేస్తామని, మినీ కన్వెన్షన్ లాగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా చేస్తామని డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం సిఆర్టీలో కన్వెన్షన్ అనేసరికి నాట్ ఓన్లీ టీటీఏ, వేరే అదర్ నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక రకంగా అన్నీ కూడా అక్కడ చూసాయి. అంటే ఒక కేస్ స్టడీ లాగా అసలు అక్కడ సాధ్యమవుతుందా లేదా అనే దాన్ని లేదు ప్రూవ్ చేసి చూపించారు. సో ఖచ్చితంగా అది మరింత బాధ్యత పెంచే క్రమంలో కానీ ఒక ఛాలెంజ్ని కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ప్రెసిడెంట్గా ఆ ఛాలెంజ్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఆల్రెడీ సెట్ చేసి ఉన్నారు, మెయింటైన్ చేస్తే అనేది మీరు బయటకు చెప్పే మాట అయినప్పటికీ ఖచ్చితంగా ప్రతి పర్సన్కి ఒక లీడర్షిప్లో ఉండేటప్పుడు ఇంకా బెటర్ చేయాలనే ఆలోచన సహజంగా ఉంటుంది. సో ఆ కోణంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? సో ఎంతవరకు ముందుకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది? యాక్చువల్గా మాకు ప్రెషర్ లేదు సింహ గారు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ సియాటిల్లో చేసిన టీం చాలా యంగ్ టీం, యూత్ టీం. సో వాళ్ళంతా ఒక డాక్యుమెంటేషన్ లాగా ఒక ప్రోటోటైప్ సెట్ చేసి పెట్టారు. సో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏం చెప్తుంటారు, మేము అవసరమైతే 1 month ముందు వస్తాం, కన్వెన్షన్ చేస్తామని. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఒకటి ఫండ్స్ అనేది ఎస్, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, అప్పుడు మార్కెట్ బాగుంది. కాకపోతే అక్కడ ఈస్ట్ వెస్ట్ కోస్ట్ అయ్యేసరికి అప్పుడు అంతే కష్టపడ్డాము. వంశీ ఈస్ట్ కోస్ట్ రావడము, ప్రతి ఊరు తిరగడము, సో ఉన్న నెట్వర్క్లో అందరి దగ్గర ఫండ్స్ రేజ్ చేయడము జరిగింది. ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కానీ ఈస్ట్ కోస్ట్ అయ్యేసరికి కొద్దిగా ఈజీ అవుతుంది అనుకుంటాను. అంటే సేమ్ ఉంటుంది. కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడేమో వాల్యూమ్లో, అప్పుడేమో పెద్ద చెక్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి తక్కువ కాంట్రిబ్యూషన్ అయినా సరే ఇవ్వండి. నాట్ ఈవెన్ జస్ట్ ఫర్ కన్వెన్షన్, మేము ఇప్పుడు సేవా డేస్ కోసము మాకు ఈ బార్ సెట్ చేసి పెట్టాక ఒకటి ఈజీ కూడా అయిపోయింది. ఎందుకంటే మేము చేసే యాక్టివిటీస్ కానీ ఫండ్స్ ఇవ్వడానికి స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కానీ ఇక్కడ కానీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో మేము ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మా ధైర్యం వల్ల మా మల్లన్నకున్న నెట్వర్క్ కానీ మల్లన్న చెప్తే అడిగితే, ఎందుకంటే ఇంతవరకు ఎంతోమందికి ఎంతో సాయం చేశాడు. సో మనసున్న మహారాజు అని ఊరికే అనలేదు, ఊరికే ఏదో ట్యాగ్ ఇచ్చింది కాదు అది. ఇప్పుడు మేము సుంకిశాల వెళ్ళాం, మల్లన్న వాళ్ళ నేటివ్ ప్లేస్ సుంకిశాల వెళ్ళాం. అండ్ వెలుగొండ పక్కన వెళ్ళాం. సో ఎవరైనా అక్కడ పోతే ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తుంటారు. సో అలాగే మేము ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా మల్లన్న పేరు చెప్తే సగం మేము మాకు పనులు ఏదైనా ఉంటే ఇమీడియట్గా అయిపోతాయి అది. ఎందుకంటే ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్. అండ్ ఈ ఆర్గనైజేషన్కి ఫౌండర్గా ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఒక 10 ఏళ్ల కిందట ఒక ఆలోచనతో నేను ఎంతోమందికి సాయం చేయాలని ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. అండ్ ఒక్కడే చేయడం కాదు, ఇప్పుడు మా ఇంతమందితో టీటీఏ ఫ్యామిలీతో ఒక అందరికీ సర్వ్ చేపిస్తున్నాడు, సేవ చేపిస్తున్నాడు. సో దానికి మేము అందరం రుణపడి ఉంటాం. దానికి మేము ఎంతో చేయాలని కొత్త యూత్ టీం ఇంకా చాలామంది వస్తున్నారు వాలంటీర్స్. వాళ్ళు కూడా మేము కన్వెన్షన్లో చేస్తాము, ఇండియాలో చేస్తాము అని వాళ్ళే ముందుకు వస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ వీఆర్ నాట్ ఫీలింగ్ ఎ ప్రెషర్. యాక్చువల్గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడు డాలస్లో కానీ ఇవాళ చూస్తే అసలు ఒక పెద్ద పండుగ, మినీ కన్వెన్షన్కి ఇంకొక లెవెల్లో ఉండింది. సో ఒక్కొక్క ఊర్లో వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా చూసినట్లయితే మల్లారెడ్డి గారు కానీ, అదేవిధంగా అడ్వైజరీ కౌన్సిల్, ఈవెన్ మనకి 4 pillars, ఈ మధ్య మీరు 5 pillars అన్నట్టుగా విజయపాల్ గారు కానీ, మోహన్ గారు కానీ, భరత్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, సో వీళ్ళంతా కూడా సపోర్ట్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ గైడ్లైన్స్ ఏ రకంగా ఉంటాయి? అది మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా హెల్తీగా అనిపించవచ్చు, కొన్ని సందర్భాల్లో కాస్త టఫ్గా అనిపించవచ్చు. సో అలా ఛాలెంజెస్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? హానెస్ట్గా చెప్పాలంటే మాకన్నా ఎక్కువ పని చేసేది వాళ్ళే యాక్చువల్గా. కాకపోతే మాకు అంటే ఎవరికి కనిపించిన సింహాలే వాళ్ళు. అడ్వైజరీ కౌన్సిల్ 4, వంశీ కూడా దానికి 4-5 సింహాలు మా వెనకాల ఉండి పనిచేసేదే వాళ్ళు యాక్చువల్గా.
ప్రెసిడెంట్గా నేను ఉన్నాను, కానీ నాకు వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ వాళ్ళు, ఎందుకంటే పాస్ట్ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎవరు ఆర్డినరీగా ఏదో అడ్వైజరీ కౌన్సిల్లో రాలేదు వాళ్ళు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్. సో ఆ ఎక్స్పర్టీస్ అండ్ మల్లన్న ఏదైనా చెప్పాడంటే విజయ్ అన్న ఓకే మల్లన్న చెప్పాడు కాబట్టి చేయాలి అన్నది డిఫాల్ట్గా తీసేసుకుంటాడు. సో అది తీసుకున్నాక మాకు ఎలా చేయాలి ఏంది అని నెక్స్ట్ అడ్వైజరీ కౌన్సిల్లో డిస్కస్ చేసి మాకు చెప్తుంటాడు, ఓకే ఇలా చేద్దాం, వాట్ యూ థింక్ అని. సో అందరూ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఏదో ఇంకా ఫోర్స్ఫుల్గా ఓకే నవీన్ ఇది చేసే అని అన్నారు, ఓకే నవీన్ ఇలా ఇది మల్లన్న ఇది చెప్పిండు, దీన్ని ఎలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, దే విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ విచ్ ఇస్ మేము ఎంతో కంఫర్టబుల్ కూడా ఉంటాం వాళ్ళతో పాటు ఉండి. మాకు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాకు చాలా అందరూ ఆర్వీపీ నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీకి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు ప్రతి లెవెల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా తెలుసు. సో ఎవరిని ఎలా చూసుకోవాలి, ఇవాళ ఫస్ట్ టైం ఆర్వీపీస్ని మా గని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్వీపీస్ మీటింగ్ పెట్టించాడు. అండ్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టించారు, మల్లన్న వాళ్ళతో అందరు కలవాలి మాట్లాడాలి అని. సో కవిత గారు ఈడీలో ఉన్నారు, అండ్ జనరల్ సెక్రటరీ మన శివ గారు ఉన్నారు, అండ్ ట్రెజరర్ సహోదర్ ఉన్నారు, అండ్ మీడియా సోషల్ మీడియా అండ్ మీడియా దీపిక గారు ఉన్నారు, అండ్ జాయింట్ సెక్రటరీ అండ్ జాయింట్ ట్రెజరర్ నిశాంత్ అండ్ స్వాతి. అండ్ చాలా ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చాలా పవర్ఫుల్గా ఉంది ఈసారి. నాకు చాలా ఏదైనా అనుకునే, ఇప్పుడు వాళ్ళు నాకు అడ్వైజరీ కౌన్సిల్ నాకు ఏదైనా చెప్తే నేను వీళ్ళకి చెప్పగానే వాళ్ళు ఓకే వీఆర్ ఆన్ ఇట్ అంటున్నారు. అండ్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఒక 31 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ ఒక యాడ్ అయ్యారు, 32 అయ్యారు ఇవాళ. వాళ్ళు కూడా దే ఆర్ సో ఎనర్జెటిక్. వాళ్ళు ఓకే నేను చెప్పింది వాళ్ళు ఓకే లెట్స్ డూ ఇట్ అంటున్నారు. అండ్ అనేసరికి ఏమవుతుంది, ఆర్వీపీస్కి ఆ లోకల్ చాప్టర్ ఆర్వీపీస్కి ఎనర్జీ వస్తుంది. సో దే ఆర్ సో ఎగ్జైటెడ్. ఏదన్నా చెప్తే ఇప్పుడు ఇన్ని మేము ఒక 50 ఈవెంట్స్ చేసాము, 132 డేస్లో 50 ఈవెంట్స్ చేసాం. అండ్ ఒక్కరం కూడా ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఎవరు కష్టంగా చేయట్లేదు ఆ ఈవెంట్స్ అని. సో ఇష్టంగా ఓకే పోటీ పడి వేరే ఆర్గనైజేషన్తో మేము కంపీట్ చేయట్లేదు. మా ఆర్గనైజేషన్లో మా చాప్టర్లో మేము ఓకే ఇంకా సేవ చేయాలి, ఇంకా ఇక్కడ బ్లడ్ డ్రైవ్ కానీ ఫుడ్ డ్రైవ్ కానీ కోడ్ డ్రైవ్ కానీ ఇంకా చాలా కల్చరల్ ప్రమోట్ చేయడం కానీ నెక్స్ట్ జనరేషన్ ఇన్వాల్వ్ చేయడం కానీ దే ఆర్ ఆన్ ఇట్. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మాతో పాటు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేము మీట్ అవుతే చాలా అనుకుంటున్నాము. అండ్ మా మల్లన్నకు మెంబర్షిప్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్కి మెంబర్షిప్స్ ఉండాలి అని గట్టిగా నమ్ముతాడు. సో మా అందరికీ అదే చెప్తుంటాడు, వీ షుడ్ హ్యావ్ అ మెంబర్షిప్స్ అని. సో మేము కూడా అది కొద్దిగా ఛాలెంజ్ లాగా తీసుకున్నాము. ఇంతవరకు ఉన్నదానికన్నా డబుల్ చేయాలని మా మెంబర్షిప్ చైర్ అమిత్ గారు కానీ, కో చైర్స్ సుశాంత్ కానీ, మన మహిజా కానీ వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ అలాగే ఉమెన్స్ టీమ్ వాళ్ళ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏం చేయాలి. సో ఎవ్రీబడి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. 16 కమిటీస్లో ఏ కమిటీని కూడా తీసేటట్లేదు. ఎవ్రీబడి దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ అంటే ఈజీగా చేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అడ్వైజరీ కౌన్సిల్ని ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు మీట్ కాలేదు అనకుండా చేస్తామని నమ్ముతున్నాం. అంటే ప్రెసిడెంట్గా బాధ్యత ఉండేటప్పుడు ఒక రకంగా ఫుల్ టైం జాబ్లా ఉంటుంది కదా, మల్టిపుల్ స్టేట్స్ కానీ ఈ చైర్స్ కానీ వీటన్నిటిని కూడా ఫ్యామిలీని ఈ ప్రాసెస్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, వైఫ్ అండ్ ఇద్దరు కిడ్స్. వాళ్ళు ప్రెసిడెంట్ తీసుకోకముందే వాళ్ళకు ముందే చెప్పా, అంటే లాస్ట్ టైం వంశీ కానీ ఆర్ పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ మీరు ఒక 1 year మౌన్ వదిలేసేయాలి అంటే వాళ్ళు ఎస్ వీ నో ద ఛాలెంజ్ అని వాళ్ళు అర్థం చేసుకొని దే ఆర్ సపోర్టింగ్ మీ. ఇప్పుడు ఎట్లా వెళ్ళాల్సి వస్తే, ఎందుకంటే ఐ డోంట్ ప్లాన్, ఒక చాలా ముందు ప్లాన్ చేయను. ఓకే ఈ ఊర్లో ఇప్పుడు మొన్న మదర్స్ డే న్యూ జెర్సీలో జరిగింది, ఓకే ఐ హ్యావ్ టు గో. ఆ రోజు నైట్ కాల్ చేసి నరసింహ కానీ శివ కానీ సుధాకర్ గారు కానీ అక్కడ అరుణ్ కానీ కాల్ చేసి మీరు రావాలి అంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే వెళ్ళిపోయారు. సో 1 day. అండ్ అలా వాళ్ళు దే అండర్స్టాండ్. అండ్ వీఆర్ ప్రెషర్ లాగా ఏం లేదు, చాలా కంఫర్టబుల్గా చేస్తున్నాం. అండ్ దీనికోసమే నేను బిజినెస్లో కూడా ఒక 2 years పక్కన పెట్టేశాను. ఎలాగో ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ఎ మల్టీ టాస్కర్. నా ఒకటి చేసేది ఏదో సరిగ్గా చేస్తే చాలు అనుకుంటాను. అండ్ ఇది నేను అదృష్టంగా భావిస్తాను. యాక్చువల్గా ఈ
నేను ఇంతకుముందు కూడా చాలా మందికి హెల్ప్ చేసేవాడిని, బట్ ఈ లెవెల్లో ఎప్పుడూ హెల్ప్ చేయలేదు. సో ఇప్పుడు ఎంతో మందికి ఎంత హెల్ప్ చేస్తుంటే నాకు ఎనర్జీ ఇంకా బూస్ట్ అవుతుంది. ఓకే, ఇది బాగుంది, యాక్చువల్లీ ఇంకా చేయాలి, ఇంకేదన్నా కొత్త ఐడియాస్ ఇస్తే బాగుంటుంది అని ఇప్పుడు ఇండియాలో మాకు ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ చాలా ఇండియా కోఆర్డినేటర్, చాలా సపోర్టివ్ ఉంటారు. హెల్త్ క్యాంప్స్ కానీ, ఇప్పుడు మా లక్ ఏంటంటే ఆపి ప్రెసిడెంట్ అయ్యారు. సో మాకు హెల్త్ విషయంలో కానీ, అండ్ మా సర్కిల్లో ఉన్న మా ఫ్రెండ్స్ కానీ, మధుకర్ అని, దే ఆర్ ఆన్ ఇట్. మనము మా కజిన్స్ కానీ ఇండియాలో కూడా వాళ్ళు ఇప్పుడు ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఫామ్ చేశాము. చాలా అందరూ ఊపులో ఉన్నారు. అండ్ ఐ థింక్ ఇండియాలో కూడా మాకు ఈజీ ఉంటుంది అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చేసరికి సహజంగా ప్రతి ఆర్గనైజేషన్లో కొన్ని బేసిక్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాకుండా ప్రెసిడెంట్ అయ్యాక ప్రతి ప్రెసిడెంట్ వాళ్ళకంటూ ఒక ముద్ర, అంటే ఒక మార్క్ని చూపించుకోవాలి అని ఒక క్రియేటివ్ థాట్స్తో కానీ, కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో కానీ అలా రావడం జరుగుతుంది. ఉన్న ప్రోగ్రామ్స్ కంటిన్యూషన్ అని కాకుండా కొత్తగా ఏమైనా యూనిక్గా మీరు డిజైన్ చేస్తున్నారు? కల్చరల్ ప్రోగ్రామ్స్ మాకు సిగ్నేచర్ ఈవెంట్స్ బతుకమ్మ, బోనాలు. సో అవి ఎలాగో జరుగుతుంటాయి. సో దాంతోపాటు సేవని ఫుడ్ డ్రైవ్, బ్లడ్ డ్రైవ్, ఇవన్నీ మేము హోమ్లెస్ షెల్టర్ వాళ్ళకి కానీ, ఆర్ సీనియర్ సిటిజన్స్ కానీ, ఆర్ అడాప్టెడ్ స్ట్రీట్ అనేది కొత్తగా స్టార్ట్ చేసాం, అడాప్టెడ్ స్ట్రీట్ అని. ప్లస్ ఇండియాలో ఇప్పుడు మేము ఫోక్ సాంగ్స్ ఒకటి, ఎందుకంటే తెలంగాణది ఫోక్ సాంగ్స్ కొద్దిగా అందరికీ ఇష్టమయ్యేది, ఆ బీట్, ఆ డప్పుతోనే ఊపు వస్తుంటుంది. సో ఫోక్ సాంగ్స్ కాంపిటీషన్ ఒకటి పెడదామని అనుకుంటున్నాము. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి ఎంతోమంది టాలెంట్ ఉంది, చాలా టాలెంట్ని, దాంట్లో రైటర్స్ ఉంటారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫోక్ సాంగ్ అంటే ఏదో సాంగ్స్ పాడడమే కాకుండా దాంట్లో మ్యూజిషియన్స్ కానీ, ఇదంతా డిఫరెంట్ తెలంగాణకు సంబంధించిన కల్చర్ని ప్రమోట్ చేయడానికి మేము అనుకుంటున్నాము. అండ్ ఆల్సో ఉమెన్స్ డైరెక్టర్ కూడా ఇప్పుడు బ్యూటీ ప్యాజెంట్ కానీ అలాంటిది ఇక యుఎస్లో కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో దేర్ ఆర్ మెనీ యూనిక్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ పాసివ్ అన్ని ఏవి, ఎందుకంటే చాలా కష్టపడి అందరూ పెట్టారు కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్ దోస్, అండ్ కొత్తవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అటు ఎగ్జిక్యూటివ్ టీమ్, ఇటు బోర్డు, వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. సో ప్రయాణం ఇప్పుడు మొదలైంది, ఇంకా లాంగ్ జర్నీ ఉంది కన్వెన్షన్ వరకు. కోఆర్డినేషన్లో వేరియస్ ఆలోచనలే కానీ, విభిన్న అభిప్రాయాలు, విభేదాలు ఇవన్నీ వస్తాయి. వీటిని మీరు ఇదివరకు చూసిన వాటిని ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు? అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటివి వచ్చేటప్పుడు ఏ రకంగా మీరు అడ్రస్ చేయాలి అని మీకు ఏమైనా ఒక క్లియర్ విజన్ ఉందా? ఎస్, మీరు అన్నట్టు ప్రతి ఆర్గనైజేషన్లో వచ్చేది విభేదాలు అనేది ఒక ఇంట్లో పుట్టిన ఇద్దరు బ్రదర్స్కే వస్తుంది, అండ్ ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్కి వస్తుంది. దట్స్ వెరీ కామన్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, గుడ్ థింగ్ ఇది, గర్వించదగ్గది మా దాంట్లో ఏంటంటే, నేను దాదాపు అందరికన్నా పెద్దవాడిని. సో అందరూ యూత్ అయ్యేసరికి ఇప్పుడు యంగ్ ఏజ్ 30s మ్యాక్సిమం 40s అలా ఉండేసరికి వాళ్ళకు నేను ఇతను చెప్పినా కూడా వాళ్ళు తప్పుగా తీసుకోరు. ఓ నాకు ఇలా చెప్పాడు, ఈ పని చెప్పాడు, అది తీసుకోరు. వాళ్ళు ఏదైనా నేను చెప్పినా కూడా ఓకే, ఈ పని చేస్తే బాగుంటుంది. మేము కూడా ఎవరికి చెడు జరగాలన్నది ఏ రోజు ఉద్దేశం కాదు. ఇప్పుడు మా మల్లన్న కానీ, మా అడ్వైజరీ కౌన్సిల్ కానీ, వాళ్ళు ఎలా సాల్వ్ చేద్దాము, ఏదని అంటే సాల్వ్ ఇష్యూ కానీ కాదు, ఈ పని ఎలా చేద్దాము అన్నది వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, నేను కూడా వాళ్ళది చెప్పినప్పుడు అందరూ యంగ్ అయ్యేసరికి నాకు చాలా టాస్క్ కూడా ఈజీ అయిపోయింది. ప్రతి దగ్గర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఆర్వీపీస్ అంటే ఇంకా యంగ్ ఉన్నారు. సో అందరికీ మేమంతా మా అందరం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నెట్వర్కింగ్ కానీ, అందరినీ ఇప్పుడు మల్లన్న కలవాలంటే ఇట్స్ అ బిగ్ థింగ్ యాక్చువల్గా. కాకపోతే అందరికీ ఈరోజు ఇంత టైం దొరుకుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ అందరూ దీనికి రావడానికి కూడా మళ్ళీ నేను కలిస్తే మాతో టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఒక 250 మెంబర్స్ వచ్చారు ఆల్ ఓవర్ యుఎస్, డాలస్ అంతా. సో ఎందుకు వచ్చారు అంటే జస్ట్ బికాస్ విల్ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మల్లన్న, అండ్ ఆల్సో విల్ గెట్ సమ్ టైమ్ టు స్పెండ్, అందరం కలిసిపోయి బాండింగ్ కూడా పెరుగుతుందని. సో ఈ బాండింగ్ ఎలా అవుతుందంటే, ప్రతి బోర్డ్ మీటింగ్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ బోర్డ్ మీటింగ్స్. ఒక లేట్ అవుతే మాకే టెన్షన్ అవుతుంది, బోర్డ్ మీటింగ్ ఇంకా అవ్వలేదు అంటే ఎందుకంటే అందరిని చూడలేకపోతున్నాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బోర్డ్ మీటింగ్స్. అండ్ సేవా డేస్లో ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే, ఆ బాండింగ్ అనేది ఎంత బాండ్ అవుతుందంటే, ప్రతి ఊరు వెళ్తాము, ఎవ్రీడే ఒక ఊరికి వెళ్తాము, అక్కడ సేవ చేస్తాము, తర్వాత ఒక దగ్గర లంచ్ అరేంజ్ చేస్తారు, మళ్ళీ దెన్ విల్ కమ్ బ్యాక్, అండ్ దెన్ సో నెక్స్ట్ డే కలవాలి. అది అయ్యేసరికి పోయినసారి చాలా ఉన్న వాళ్ళందరము
పోయిన ప్రతి ఒక్కరం సేవా డేస్ చాలా క్లోజ్ అయిపోయాము. అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మినిమల్ చిన్న చిన్న ఏదన్నా ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ దాన్ని పెద్ద ఎవరు పట్టించుకోము. ఈగోస్ అలాంటివి కూడా లేవు, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఏదైనా ఉన్నా కూడా మల్లన్న ఉంటాడు, ఓకే నో ప్రాబ్లం, లెట్స్ సిట్ అండ్ టాక్ అంటాడు. సో వాళ్ళకి అంటే ప్రెసిడెంట్ అని దానికి ప్రెసిడెంట్కి దగ్గరికి వెళ్ళాల్సిన అది లేదు. అందరికీ మల్లన్న అడ్వైజరీ కౌన్సిల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇట్స్ వెరీ ఈజీ. నేను కూడా నాకు ప్రెసిడెంట్ అనేది నాకు ఇంకా మైండ్లోకి రాదు. ఓకే నేను కూడా వాలంటీర్, నేను కూడా ఇంకా చేయాలి. ప్రెసిడెంట్ ఎస్, ఇట్స్ అ టైటిల్, డెఫినెట్లీ ఐ హానర్ ఇట్. అండ్ గర్వకారణం ఏంటంటే ప్రెసిడెంట్ అయినప్పుడు 10th anniversary రావడము, అండ్ వీళ్ళ మన అడ్వైజరీ కౌన్సిల్కి, ఫౌండర్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి అండ్ ఆర్విపీస్కి మధ్యలో ఉన్నాను. అండ్ అంతా ఏమైనా ఉన్నా కూడా ప్యాచ్ వర్క్ అందరము కలిసే చేస్తాం కాబట్టి వీఆర్ వెరీ బాండింగ్ చాలా బాగుంది. సో అంటే ఓవరాల్గా మీరు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మల్లారెడ్డి గారు ఆయన బోలా శంకరుడు అని ఇప్పుడు కూడా ఆ విధంగా ఎవరికి కూడా ఎక్కడ చూసినా కూడా అదే వస్తూ ఉంటుంది. సో బోలా శంకరుడు ఎంత దీనిగా ఉంటారో, ఒకవేళ బోలా శంకరుడు కోపం వచ్చిన మరొక రోగం కూడా ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇంతవరకు దేవుని దయ వల్ల, అదే బోలాశంకర్ దయ వల్ల నేనైతే ఇంతవరకు చూడలేదు. విన్నాను, ఎస్ ఒకసారి మల్లన్న అంటే కోపం వస్తే తట్టుకోలేము అని. కాకపోతే మల్లన్న ఈజ్ వెరీ హంబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికేమన్నా కావాలి అంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్. లేకపోతే ఇంతమంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉండదు. ఎస్ అన్నం పెట్టేవాడు ఒక మాట అనొచ్చు, ఎందుకంటే ఏదన్నా నచ్చింది చేసినప్పుడు ఒకసారి సాఫ్ట్గా చెప్తుండొచ్చు, ఆర్ వినకపోతే ఎస్ చెప్పే ఉన్న ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ నేనైతే చూడలేదు, ఇంతవరకు నేను చూడలేదు, అని చూడాలనుకోవట్లేదు కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు టీటీఏ దగ్గర నుండి. టీటీఏకి నేను ఏమైనా చేయగలిగితే ఐల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా నన్ను ఒక నిజంగా మహారాజు లాగానే పెంచారు. ఏ రోజు కూడా నాకు ఒక చిన్న కష్టం అంటూ తెలియదు. అండ్ నేను హైదరాబాద్లో పుట్టడం వల్ల నాకు ఈ కష్టాలు కూడా చాలా తెలియదు ఎక్కువ. బట్ మల్లన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చారు, దే నో ద ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఇట్లా ఎంతమంది అంటే అందరూ చూశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూశారు. సో అడ్వైజరీ కౌన్సిల్ కానీ, మల్లన్న కానీ, వంశీ కానీ, సో వాళ్ళందరూ చూసి ఎంతో చేయాలని చేస్తున్నారు. సో నా వరకు వచ్చేసరికి ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు సర్వ్ నీడీ పీపుల్. సో వాళ్ళకి అరే ఏదైనా చేస్తే బాగుంటుంది చెయ్యాలి అని. సో దేవుని దయ వల్ల మళ్ళీ నా కోపం చూడలేదు, చూడాలనుకోవట్లేదు. అది చూడకుండానే ఇంకా ఏదన్నా మేము మంచి చేస్తే ఐల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ ఒక్కసారి కూడా ఆ కోపం చూడకుండా నేను కన్వెన్షన్ చేయగలిగితే అదే నా సక్సెస్. రైట్, చాలా బాగా చెప్పారు. ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఇచ్చే మెసేజ్, అదేవిధంగా ఏ సర్వీసెస్ చేస్తున్నారో అవి కూడా ఒకసారి. సేవా డేస్ అప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది విజయపాల్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో లాస్ట్ టైం స్టార్ట్ చేశారు, విచ్ ఈస్ ద ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్రాజెక్ట్ అది. ఎందుకంటే మన కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము ఒక 9 years old కిడ్ని చూసాము. యాక్చువల్గా ఈసారి వెళ్ళినప్పుడు ఫోటో మళ్ళీ ఇంటర్వ్యూ కూడా పెడతాము, పబ్లిష్ చేస్తాము. దట్ కిడ్ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాండ్స్ ఆర్ లెగ్స్. సో ఇక్కడికి కట్ అయిపోయింది అక్కడ. సో అతను ఎలక్ట్రిక్ ఏదో పోల్ తగిలినప్పుడు కట్ అయిపోయింది. కాకపోతే ఆ కిడ్ దగ్గర మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. స్మైలీ, అసలు నవ్వుకుంటూ ఉంటాడు. అండ్ మనము చేతులతో 2 చేతులతో చేసే పని అతను టంగుతో చేస్తాడు, విచ్ ఇస్ అసలు చూస్తేనే మనకు కళ్ళ అది వస్తుంది. సో అలా ఎంతోమందికి మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చాము, వీల్ చైర్స్ ఇచ్చాము. సో అది ఒకటి. ఇప్పుడు మొన్న మన నిజామాబాద్లో ఇచ్చాము, గద్వెల్లో ఇచ్చాము, చాలా చాలా ప్లేసెస్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ కాకపోతే వీల్ చైర్స్ ఇచ్చాము. మొన్న రీసెంట్గా మన భరత్ గారు ఫ్రమ్ అట్లాంటా, వరంగల్ నుండి శంకర నేత్రాలయం నుండి ఐస్ సర్జరీ చేపించడం కానీ, అది అసలు వింటుంటేనే ఎంత హ్యాపీ అంటే వాళ్ళు చేసినా కూడా నాకు నేను చేసినంత హ్యాపీగా ఉంది. బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ మాకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. ఈరోజు భరత్ చేశారు. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు
నెక్స్ట్ చేద్దాము అన్నది కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ వీ విల్ హానర్ దట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 సిటీస్కి ఆల్రెడీ మాట్లాడారు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇప్పుడు మాకు కొత్తగా వచ్చేసరికి విశ్వ కంది ఫ్రమ్ డాలస్ వచ్చేసరికి సేవా డేస్ కోఆర్డినేటర్. చాలా ఈ రిమోట్ స్కూల్స్కి మనం ఐటీ అంటే చాలా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలని, కంప్యూటర్స్ ఇవ్వాలని, స్మార్ట్ టీవీస్ ఇవ్వాలని ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ 10th anniversary chair Ellen Dontireddy from Philadelphia already 10th anniversary key programs start చేస్తూ ఉన్నాడు. ఓకే, I'm telling you, this will be the best 10th anniversary and also the convention. ఎందుకంటే డాలస్ టీంలో నా స్ట్రాంగ్ అందరూ స్ట్రాంగ్ ఉన్నా కూడా ప్రవీణ్ ఇవాళ హోస్ట్ ఇక్కడ డాలస్లో చేసినప్పుడు ప్రవీణ్ వెనకాల చాలామంది ఉన్నారు. లైక్ విశ్వ కానీ, వెంకట్ కానీ, నరేష్ కానీ, శ్రీకాంత్ కానీ అందరూ ఉన్నారు. అండ్ సో అందరు వాళ్ళు ఆ బలం చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షార్లెట్లో ఐ హ్యావ్ అందరు యంగ్ పీపుల్ అయ్యేసరికి అందరూ అన్న అని అంటారు. అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ మై షార్లెట్ టీమ్. వాళ్ళు నేను ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ ప్రతి మచ్ మైండ్స్ రీడ్ చేసుకుంటారు అనుకుంటా. ఈవెంట్ ఏదైనా స్పోర్ట్స్ కానీ, మన ఈ డ్రైవ్స్ కానీ, బతుకమ్మ బోనాలు ఆల్రెడీ ఎవరి టాస్క్ వాళ్ళు చేస్తున్నారు. సో మేము నేషనల్లో ఉన్న కమిటీస్ ఇప్పుడు లోకల్లో కూడా ఫామ్ చేసాము. సో మాకు అది కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మా బిఓడీస్ కానీ, మా ఆర్వీపీస్ కానీ ఆ లోకల్ కమిటీస్తో తీసుకొని ప్రతి దగ్గర దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో నాకు షార్లెట్లో ఎప్పుడూ పెయిన్ లేదు. ఇంకా నేషనల్లో కూడా వీఆర్ సో కాన్ఫిడెంట్. అండ్ అందరూ రండి, మాతో పాటు జాయిన్ అవ్వండి. అందరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ టైం ఇచ్చినా చాలు. ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీ వాంట్ ఫండ్స్ ఫర్ ష్యూర్. ఎవరికి చేతనైనంత వాళ్ళు ఇచ్చి మేము ఎంతో సేవ చేసుకునే అంత మాతో పాటు కూడా ఒక పార్ట్ అవ్వండి. అండ్ మేము ఎవరిని మర్చిపోము, గుర్తుపెట్టుకుంటాము. సో మీ సపోర్ట్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. మీ నెక్స్ట్ జనరేషన్స్ కోసమే మేము కష్టపడేది. సో మాతో పాటు రండి, ముందుకు రండి, మాతో పాటు నిలవండి. ప్రతి ఊర్లో కూడా మనము ఈవెంట్స్ చేసాము. సో అంత ట్రాన్స్పరెంట్. మాకు దీంట్లో ₹1 అవసరం లేదు. దేవుని దయ వల్ల వీ హ్యావ్ ఇనఫ్. అండ్ మేమే ఇంకెంతో ఆర్గనైజేషన్ పెడుతూ ఉంటాము. ఇప్పుడు మా మల్లన్న కానీ, మా అడ్వైజరీ కౌన్సిల్ కానీ, వంశీ కానీ, మేము కానీ మేము ఎంతో మేమే మా డబ్బులు డొనేట్ చేస్తుంటాము, టైం డొనేట్ చేస్తుంటాము. సో మీరు కూడా రండి, మాతో పాటు నిలవండి. సో ప్రతి సేవా కార్యక్రమం టీటీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. దీన్ని నేను మనస్ఫూర్తిగా అందరూ ఈ బ్రాండ్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో సేవా డేస్ అదేవిధంగా కన్వెన్షన్ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం సాక్షి తరఫున. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఓవరాల్గా టీటీఏ ఇక్కడ బోర్డు మీటింగ్లో అటు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ గ్రాండ్గా నేషనల్ వైడ్గా జరపడంతో పాటుగా సేవా డేస్ 2025 కూడా ఇండియాలో టీటీఏ ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ చేస్తూ వస్తుంది. సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా చేయనున్నారు. వచ్చే మనకి కన్వెన్షన్ కూడా ఖచ్చితంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లుగా దానికి చార్లెట్ వేదికగా కానుంది. సో చార్లెట్లో ఈ ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం నవీన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆయన చేస్తున్నట్లుగా ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇంతవరకు అటు మోహన్ గారు కానీ, ఇటు వంశీ గారు కానీ వీళ్ళని ఆల్రెడీ చేసి చూపించారు. సో వాటిని మెయింటైన్ చేస్తూ వాటికంటే ఉన్నతంగా కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తామని ఆయన తెలియపరిచారు. దిస్ ఈస్ హిమ్ సైనింగ్ ఆఫ్ డాలస్.